పరిశ్రమలు వస్తే అభివృద్ధికి పునాదులు పడినట్లే అని నిరుద్యోగ సమస్య పోతుందని నిరుద్యోగులు ఆశతో ఉంటారు. కానీ పాలకులు తమ పలుకుబడితో స్థానికేతరులకు అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. అభివృద్ధి ఆమడ దూరంలోకి వెళుతుంది. భూదేవిని నమ్ముకొని జీవనం సాగించే అన్నదాతలు భూమి పరిశ్రమకు పోతే ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కూలీలుగా అదే పరిశ్రమలో ఉండాల్సిన దుస్థితిపై కేటీవీ ప్రత్యేక కథనం. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కల్లమల్ల గ్రామం వద్ద రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 1988వ సంవత్సరంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారు. అనేక ఉద్యమాల ఫలితంగా రాయలసీమలో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఎన్టీఆర్ 504 కోట్ల రూపాయల వ్యయంతో 2x210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో శంకుస్థాపన చేశారు. అనేక బాలారిష్టాలను అధిగమించి నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆర్టీపీపీ మొదటి దశ 1995 నవంబర్ 29న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అనంతరం ఆర్టీపీపీ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ 2x210 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన రెండవ దశకు 2004 ఫిబ్రవరి 21న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు 1640 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న రెండో దశను సింక్రనైజేషన్ చేయడానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూడవ దశ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. మూడవ దశలోని 5వ యూనిట్ 210 మెగావాట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఆర్టీపీపీ 1050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఆర్టీపీపీలో 3 దశల్లోని 5 యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండగా 6వ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 2004వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 3500 కోట్ల రూపాయల వ్యయంతో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 6వ యూనిట్ 2010వ సంవత్సరంలో నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి. దీని నిర్మాణం బాలరిస్టల్లోనే కొనసాగింది. సుమారు 544 ఎకరాల భూమిని కలమల్ల, సున్నపురాలపల్లె గ్రామాల రైతుల వద్ద నుంచి ఏపీ జెన్కో కొనుగోలు చేసింది. ఇందుకు సుమారు 500 మంది భూ నిర్వాసితులు ఉన్నారు. భూములు కోల్పోయిన వారికి కల్పించాల్సిన ఉద్యోగ భద్రతలో జెన్కో నిర్లక్ష్యం చేస్తోందని బాధితులు వాపోతున్నారు. మేము 2011లో ల్యాండ్లు ఇచ్చాము. అప్పుడు మాకు ఏమని చెప్పారంటే భూమి పైన ప్రతి ఒక్కరికి పర్మనెంట్ జాబ్ ఇస్తామన్నారు. ఐటీఐ ఉన్న వాళ్ళకల్లా ఇచ్చారు 89 మందికి. మిగతా వాళ్ళకు వాళ్ళతో సమానంగా శాలరీ ఇస్తూ మేము జాబ్ చేయిస్తామన్నారు. ఇంతవరకు మాకు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కానీ నెరవేర్చలేదు. ఎన్నో లెటర్లు ఇచ్చారు కానీ ఆ లెటర్లు చిత్తు కాగితాల మాదిరి సమానం అయిపోయినాయి కానీ ఒక్క లెటర్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దయచేసి ఇప్పటికైనా మా భూముల పోయిన వాళ్ళను మనుషులుగా గుర్తించండి అని, రైతు బిడ్డలుగా గుర్తించండి అని కోరుచున్నాం. 2011లో భూములు కోల్పోయినప్పుడు 80 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాని మిగతా 80 మందికి మొత్తం ఇప్పుడు 110 మంది ఉన్నారు. ఏ ఒక్కరికి భూ నిర్వాసితులకి ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంట్రాక్ట్ లేబర్ కానీ పెట్టుకున్నారు. వాళ్ళకు 248 పోస్టులు ఉండగా వాటిని భర్తీ చేయాలని కోరుతున్నాం. ఇంతవరకు ఎప్పుడు భర్తీ చేయలేదు. మేము ముందు ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ మేము ధర్నా చేశాము ఒకసారి, అయినా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందలేదు ప్రభుత్వం నుంచి. మరియు యాజమాన్యం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత రాబోయే కాలంలో మాకున్న పోస్టులు 248 ఖచ్చితంగా భర్తీ చేసి భూ నిర్వాసితులకు ఖచ్చితంగా 50% ఫిట్మెంట్ ఇచ్చి మాకున్న రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ 39 మందిని కొత్తగా తీసుకున్నారు, కానీ మమ్మల్ని తీసుకోవాల్సింది వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్లేస్ను మాకు భర్తీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 39 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినారు. నెల్లూరులో తీసుకొని వచ్చేవాళ్ళు. లోకల్గా మాకెవరికి న్యాయం జరగలేదు. విలేజ్ కోటాలో ఇంతమంది ఉన్నారు. నార్మల్గా మేము ఇంతమంది ఉన్నాం. భూ నిర్వాసితులు 110 మంది ఉన్నాం. మాకెవరికి న్యాయం జరగలేదు. కానీ ఎక్కడి నుంచో పులివెందుల నుంచి తీసుకొని వచ్చి 39 మందిని నిలబెట్టినారు. ఒకరికి కూడా న్యాయం చేయకుండా మిగతా 39 మంది ప్రజలు అనుకుంటున్నారేమో మాకు తెలియదు. మాకు ఇది ఒక్క విషయంలో న్యాయం జరిగితే అంతే చాలు. మేము ఇంకేం కోరకడంలో ఒకసారి ఈ ఆర్టీపీపీ మా గ్రామం పక్కన ఉండడం వల్ల మా గ్రామం మంచు తుఫాన్తో మునిగిపోతున్నట్టు బూడిదతో కొట్టుకొని పోతుంది. ఇదేదో మేము కలమలలో ఉన్నట్లేదు, ఏదో కెనడాలో ఉన్నట్టుంది, కాశ్మీర్లో ఉన్నట్టు హిల్ స్టేషన్లో దుమ్ము పడుతుంది. బూడిదంతా తీసుకొని వచ్చి మా ఊర్ల మీద వదులుతున్నారు. అక్కడ ఒకసారి మాకు రేడియేషన్ కానీ లేకపోతే ఇంతవరకు 2-3 సార్లు మేము కంప్లైంట్ చేసినాము. మా ఊర్లో ప్రజలు నీటి వసతిలో
ఈ పొల్యూషన్ కావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఖచ్చితంగా దీన్ని కూడా పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాం యాజమాన్యాన్ని. యాజమాన్యమును దీని గురించి 1-2 సార్లు అడిగినప్పుడు దానికి కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు, కానీ మా ప్రాణాల కంటే విలువ తక్కువ, కోట్లకే విలువ ఎక్కువ అని చెప్పి యాజమాన్యం దృష్టిలో ఉంది. మా ప్రాణాలు దయచేసి యాజమాన్యం దృష్టిలో పెట్టుకొని ఈ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 2015లో సింక్రనైజేషన్ చేసిన సమయంలో కేవలం 80 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, ఇంకా 110 మంది భూ నిర్వాసితులు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో సుమారు 268 జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయని, వాటిని అర్హత కలిగిన భూ నిర్వాసితులకు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని 39 మందికి వయసుతో నిమిత్తం లేకుండానే ఆర్టీపీపీలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. నెల్లూరులోని థర్మల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ లేబర్స్ గా పనిచేస్తున్న వీరిని జీవో 69 పేరుతో తీసుకొచ్చి ఆర్టీపీపీలో ఉద్యోగాలు ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. న్యాయబద్ధంగా భూ నిర్వాసితులకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నామని బాధిత భూ నిర్వాసితులు తెలిపారు. నీలి నీడలు కమ్ముకున్న భూ నిర్వాసితుల ఉద్యోగాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు విన్నవిస్తున్నారు. సంబంధించి ఆర్టీపీపీ నిర్మాణం కొరకు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు నిస్వార్థంగా భూములు ఇచ్చారు. కానీ ఆ రోజు ఆర్టీపీపీ మేనేజ్మెంటు కానీ యాజమాన్యం కానీ రైతులకు ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకోలేదు. ఆ రోజు భూములు పోయిన ప్రతి ఒక్క రైతుకు కుటుంబానికి ఒకరికి ఆర్టీపీపీలో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. ఆ ప్రకారము కొంతవరకు పోస్టులు ఇచ్చినారు, కానీ మిగతా ఇప్పుడు బ్యాలెన్స్ ఉండే పోస్టులను ఆ వేకెన్సీని ఫిలప్ చేయకోకుండా అట్లే పెట్టుకున్నారు. ఆ వేకెన్సీని మటుకు భూములు పోయిన వాళ్ళకు ఇచ్చి న్యాయం చేయాలని మేము ప్రధాన డిమాండ్తో ఇక్కడ ఏకమైనాం అన్నమాట. మెగావాట్ల నిర్మాణం కొరకు స్టేజ్ 4 నిర్మాణం కొరకు అప్పట్లో ఆర్టీపీపీ యాజమాన్యం ఏబీజెన్కు యాజమాన్యము తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మేము ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా ల్యాండ్ కావాలన్నప్పుడు మేము ల్యాండ్ లూజర్స్ అందరం కలిపి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్గా ఏర్పడినప్పుడు ఆర్టీపీపీ యాజమాన్యం ప్లస్ కలెక్టర్ గారి సమక్షంలో మాకు గతంలో 2010లో మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఐటీ ఉండే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు, ఐటీ లేని వాళ్ళకు మెయింటెనెన్స్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఆ ప్రకారంగా ఇచ్చినారు. మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఎప్పుడైతే పడతాయి వేకెన్సీ ఉంటుందో అప్పుడు మీకు ఇస్తాము ల్యాండ్ లూజర్స్కి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు ఆర్టీపీపీలో దాదాపు 248 వేకెంట్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను మా వాళ్ళను ఆర్టీపీపీలో ఎవరైతే ల్యాండ్ లూజర్స్ భూములు కోల్పోయినారో వాళ్ళకి ఏమని చెప్పి మేము అడుగుతా ఉంటే దానికి వీళ్ళు ఎవరు పట్టించుకోలే. దానికి నిరసనగా మేము రాబోయే కాలంలో మేము దానికి ఉద్యమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఆర్టీపీపీ వాళ్ళు ఈ ఉండే వేకెన్సీస్లో మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్.